హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అని చెప్పేసి ఆ మధ్య ఎంతో చర్చ జరిగింది. ఫైనల్గా ఆయన అసెంబ్లీకి అయితే నల్ల కండువాలు కప్పుకొని మరి వెళ్ళారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ ముందర పోలీసులు అతని ప్లాకార్డులు అవన్నీ కూడా చింపేయడంతో ఆగ్రహంతో పోలీసుల్ని ఒక క్లాస్ బీకడం జరిగింది. అది ఇప్పుడు చాలా మంది నెటిజన్స్ ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోలీసులు ఆ విధంగానే ప్రవర్తించారు, మరి అప్పుడు మౌనంగా ఉన్నారు, మరి ఇప్పుడెందుకు మీరు ఇలా రెచ్చిపోతున్నారని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరి పోలీసుల పైన ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే వైసీపీ సానుభూతి పనులేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎలివేషన్ ఇస్తూ దానికి సాంగ్స్ యాడ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇటువైపు ఏమో మరి మీ అప్పుడు కూడా అప్పుడు అలా జరిగింది కదా, ఇప్పుడు జరుగుతే ఎందుకు ఈ విధంగా రెచ్చిపోతున్నారని చెప్పేసి ఇటువైపు మాట్లాడుతున్నారు. మరి మీరు ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? మీరనేదే అదే ఇప్పుడు వాళ్ళు జనరల్గా ఏదో సామెత ఉంటుంది, వేదాలు వల్లించినట్టుగా ఏవో డాష్ వేదాలు వల్లించినట్టుగా అని ఏదో ఉంటుంది. సో అట్లా ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ మా జగన్ అన్న బ్యాక్ అన్నట్టుగా. అయితే టీడీపీ వాళ్ళు కూడా ఉత్సాహంగా ఫీల్ అవుతున్నారు, అబ్బా జగన్ అన్న పేపర్ లేకుండా మొత్తానికి పోలీసులతో మాట్లాడాడురా అని. అంటే పేపర్ చూడకుండా మాట్లాడాడు, సంతోషం అన్నట్టుగా. అంటే దాంట్లో ఎంత వ్యంగ్యము వెటకారం ఉందో చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందనుకోవద్దు, తర్వాత మాకు టైం వస్తుంది, ఇటు స్టార్టింగ్ నుంచే చెప్తున్నాడు ఆయన. అంటే అన్నీ వింతగా అనిపిస్తున్నాయి. ఎలా వింతగా అనిపిస్తున్నాయంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను సైబరాబాద్ నగరాన్ని అప్పుడు చేశాము, ఇంత కష్టపడ్డాము, ఆ స్థాయికి వచ్చిందనంటే ఆయన ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు, నేను అంటున్నాడని చెప్పి ఇక్కడ తెలంగాణలో కూడా నేను అని పేరు పెట్టి కొంతమంది పచ్చబాంబు బుసలు కొట్టిందని చెప్పి కూడా రాశారు. ఇప్పుడు తెలంగాణలో బాగా ఫెమిలియర్ ఉన్న పార్టీ. అదే జగన్మోహన్ రెడ్డికి వచ్చేసరికి నా వల్ల మీరు ఇన్ని కుటుంబాలు బాగుపడితే నాకు చేయండి, నేను చేసిన పథకాలు ఎవరూ చేయలేదు, నేను పేదలకు చూపించినంత ఆదరణ ఈయన మాత్రం ఈయన యాడ్లు వేసుకుంటే ఇది తప్పు కాదంట. సో అట్లాగంటే డే 1 నుంచి ఎలా చెప్తున్నాడు, ఇప్పుడు మీది ఉంది తర్వాత మాది వస్తుంది అని ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న వినుకొండ ఘటన చూసుకోండి, ఇద్దరు వ్యక్తులు గొడవ పడి కొట్టుకోవడం నరుక్కోవడం వరకు వెళ్ళింది. సో వాళ్ళ కార్యకర్త వీడిని నరికాడని వీళ్ళు అంటున్నారు, ఇద్దరు వాళ్ళ కార్యకర్తలు నరుక్కున్నారని చెప్పి టీడీపీ శ్రేణులు అంటున్నారు. సో అక్కడ మనుషులు. మరి ఇక్కడ జగన్ గవర్నమెంట్ టైంలో ఒక డాక్టర్కి పోలీసులే వెనక చేతులు కట్టి మరి తీసుకెళ్లారు కదా, ఇంకంతకన్నా అమానుష ఘటన ఏముంటుంది? ఒక ప్రభుత్వ ఉద్యోగికి డాక్టర్కి పైగా అటువంటి డాక్టర్కి ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది, ఎవరు మాట్లాడారు, ఏం అర్థం అవట్లేదు. ఇప్పుడు ఆయన గట్టిగా మాట్లాడుతుంటే బట్ ఏదో ఒక విషయంలో వాయిస్ వినిపించాలి, గట్టిగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు. మరలా ప్రజల్లోకి వెళ్ళాలి, కనబడాలి, మనుగడ కొనసాగించాలంటే పార్టీ ఉండాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా లేని స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆ మాత్రం హడావిడి చేయకపోతే ఎవరు గుర్తించరు కదా. ఎలా గుర్తిస్తారు, ఎవరు వేస్తారు, ఏంటి? పోనీ ఈ హడావిడి కొద్ది ఎన్ని రోజులు ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రి అనేసరికి కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు పెద్ద అధికారులు కూడా గత ప్రభుత్వంలో ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా చాలా ఇదిగా వ్యవహరించారు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయి వ్యక్తులు కూడా సరిగ్గా సెక్యూరిటీ పెట్టలేదంట. అక్కడ బారికేడ్లు ఎక్కిపోతున్నా, ఆ డీజే మీద పడిపోతున్నా వాళ్ళు కనీసం ఆపలేదంట, ప్రధానమంత్రికి కూడా. మరి అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంది, ఏ పోలీసులు ఉన్నారు అక్కడ? అప్పుడు ఇవన్నీ ఏం జరిగాయి? పోలీసులు ఒకరి వైపు ఉండకూడదు అని అంటున్నారు. అంతెందుకండి, ప్రభుత్వం మొన్న కూటమి ఏర్పడిందా, కూటమి ఏర్పడిన తర్వాత కూడా సెక్రటేరియట్కి సంబంధించి కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయని అన్నారు. అంటే ఇంకా ప్రభుత్వంలో గత ప్రభుత్వం సంబంధించిన అధికారుల ఛాయలు ఉన్నాయి. మరి అదే వాళ్ళు ఎవరికి పనిచేస్తున్నారు? ఎవరైతే దొంగిలించేలా చేశారో అధికారులు ఎవరు? ఎంత ఘోరం చూడండి. పేరుకి కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా వీళ్ళ తాలూకు అధికారులు ఇంకా ప్రభావంతో పనిచేస్తున్నారని అంటే ఏంటి సంగతి? పోలీసులు ఉన్నారా లేదా? ప్రభుత్వం అసలు నిజంగా వీళ్ళలాగే కూటమి ప్రభుత్వం కూడా ప్రవర్తిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? కొడాల నాన్నగారు ఉన్నారు, ఎన్నికల ముందు నా బొచ్చెవరు పేకలేరని అన్నారు ఆయన. అంటే అలాంటి భావం వచ్చేలాగా
అయిపోయిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నారు. మరి ఆయన ఎవరైనా చేశారా? ఏమైనా చేయగలిగారా? మరి ఇక్కడ ఎవరు ప్రభుత్వం ఉంది, ఎవరు అధికారం ఉంది, ఎవరు అధికారులు ఎవరికి కొమ్ము కాస్తున్నారు? సో టీడీపీ వాళ్ళు ఇవన్నీ ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఆ వినుకొండ ఘటన ఉంది, వాడిని కొట్టారు, నరికారు అని అంటున్నారు. మరి పిఠాపురంలో వర్మ గారిని కూడా దాడి జరిగిందిగా, దాని గురించి మరి అప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు అప్పుడు గుర్తు రాలేదా? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ట్వీట్ చేశారు కదా, మరి అప్పుడు ఇది గుర్తు రాలేదా? అదే కదా పిఠాపురం వర్మ గారు కూడా అడిగింది. మరి దాన్ని ఏమంటారు చెప్పండి? పిల్లి అంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, నన్ను ఎవరు చూడట్లేదేమో అనుకొని. అట్లా ఉంది వీళ్ళు. ఇది అంటే ఎవరిని తప్పుపట్టలేని పరిస్థితి కనడానికి లేదు. వీరు గతంలో ఎన్ని చేశారు, ఇప్పుడు ఇంక స్టార్టింగ్ ఇది. పైగా ఇక్కడ వీళ్ళేం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆ వినుకొండ ఘటనలో కూడా ఇద్దరు నరుక్కున్నారంటే అది క్లియర్గా టీడీపీ వాళ్ళు ఒక సర్కిల్ కూడా రిలీజ్ చేశారు. అక్కడ సమ్ పిఎస్ ఖాన్ అనే ఒక మైనారిటీ సెల్ సెక్రటరీయో ప్రెసిడెంట్ ఉన్నారు వినుకొండకి, ఆయన తాలూకు అనుచరులు అంటే వీళ్ళిద్దరు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కాదు అని ఎవరైనా ఖండించారా? అప్పుడు పిఎస్ ఖాన్ అయినా బయటకు వచ్చి నా పేరు ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు అనవసరంగా అని చెప్పి ఆయన ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా? అంటే అర్థం ఏంటి? వైసీపీ వాళ్ళు అన్నట్టు ఊరుకుంటే ఊపుకున్నట్టేగా. మరి ఇంకేమైంది? దానికి మళ్ళీ రాష్ట్రంలో అసలు ప్రభుత్వ పాలన ఉందా, భారతదేశంలో మేము భాగస్వాములమే, మేము కూడా పౌరులమే, మాకు రక్షణ కల్పించండి అని మాట్లాడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరు కూటమిలో ఎవరు కూడా వాళ్ళ కవ్వింపు చర్యలకి మీరు సీరియస్ అయిపోవద్దు, వాళ్ళు అలాగా ఓడిపోయిన బాధలు ఏదో మాట్లాడుతుంటారు, మీరేం పట్టించుకోవద్దు అన్నట్టుగానే అంటున్నారు. మరి వీళ్ళు ఒకవైపు ఇలాగ అంటుంటే, మొన్న ఒక టీడీపీ ఎమ్మెల్యే కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆయన పేరు అనవసరం, ఇలాగే అన్నాడు ఆయన. అరే కార్యకర్తలు కోరుకుంటున్నారబ్బా, గత 5 ఏళ్ళలో ఎంత టార్చర్ పెట్టారు, ఇప్పుడు వాళ్ళు కనీసం టార్చర్ పెట్టకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, కేసులు పెట్టి అరెస్ట్ చేద్దామన్నా కూడా మా అధినేత వద్దంటున్నారే. మేము అంత చిన్నపిల్లలమా, ఇంకా మాకు తెలియదా ఏది మంచో ఏది చెడో? మా అభిమానులు మా కార్యకర్తలకు అనుగుణంగా నేను పనిచేయకపోతే రేపొద్దున నన్ను ఎందుకు ఎన్నుకుంటారు వీళ్ళకి నేను అక్కర్లేదు. అప్పుడు వేరే వాడిని ఎన్నుకుంటారు. మాకు ఆ మాత్రం కూడా తెలియదా, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సజెస్ట్ చేస్తున్నారు కానీ అన్నట్టుగా ఒక టీడీపీ అభ్యర్థి, ఒక టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబు గారి మీద డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్లాంటి పరిస్థితులు వచ్చేసాయి. మరి అంతే కదా, ఇప్పుడు వాడు నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు, రివర్స్లో గత 5 ఏళ్ళు ఎంత రుబాబు చూపించాడు, ఇప్పుడు అలాగే రుబాబు చూపిస్తున్నాడు. అరే మీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారా, మమ్మల్ని ఏం చేయలేరా, మా అన్న వస్తేనే ఏదైనా అవుతారా అని ఇంకా కొడుతున్నాడు అనుకోండి, వాడిని ఏం అనకపోతే ఏమవుద్ది, వీడిని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. అప్పుడు ఏంటి పరిస్థితి? కాబట్టి వీళ్ళేమంటున్నారంటే, వీళ్ళు సీనియర్స్ కాబట్టి ఏం కాదు, వాళ్ళు రెచ్చకూడదు, ఏం కాదు, ప్రభుత్వం మందే ఉంది, మీరేది ఇది అవ్వకండి అని మెల్లిగా చెప్తున్నారు. కానీ ఉడుకు రక్తు అలా ఉండదుగా. ఇప్పుడు జగన్మోహన్ గారు రెడ్డి ఏమంటున్నారు, ఇప్పుడు మీదే ఉంటుంది అనుకోకండి, మాది వస్తుంది అని అంటున్నారు. మరి ఇదే మాట లోకేష్ గారు కూడా మాది వస్తుంది అని చెప్పి రెడ్ డైరీ చూపించారు. మరి ఆయనకి ఇంక తేడా ఏముంది? ఇప్పుడు ఏమంటున్నారు, రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది అని మొన్న మాజీ ఎంపీ భరత్ అంటున్నారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచే చెప్తున్నారుగా, ఇప్పుడు ఎలాకాలం మీరే ఉంటారు మేము కూడా ఉంటామని. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ రెడ్ డైరీ లేదు, అక్కడ రెడ్ డైరీ ఉంది, అంతే తేడా. ఎవరు తప్పండి, ఏం చెప్తాను చెప్పండి? ఇవన్నీ స్టేట్మెంట్ ఇస్తుంటే మేబీ కొద్దిగా